Hello and welcome everyone. Sriram Kick here. ఓకే. సో, ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ వర్చువల్ క్వార్టర్ ఫైనల్ నిన్న జరిగిందనమాట. సో, ఇంకేం చెప్తుంది చెప్పండి. బంగ్లాదేశ్ ఎంత ఆడిందంటే బొంగులా ఆడింది. ఏందిరా బ్యాటింగ్. ముందు రోజు ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్మోస్ట్ ఔట్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిపోయింది. ఇండియా ఏమొచ్చి ఆస్ట్రేలియాని ఓడించేసింది. తుక్కు. రోహిత్ శర్మ దున్నేసాడు. 92 కొట్టాడు. ఆల్మోస్ట్ 230 స్ట్రైక్ రేట్‌తోని. ఆ ఇన్నింగ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ వైట్ బాల్ ఇన్నింగ్స్ నా దృష్టిలో అయితే. ఈ వైట్ బాల్ ఇన్నింగ్స్ అయితే బుర్రపాడు. మ్యాడ్ మ్యాక్స్ ప్రో చార్గడ్ ఓవర్‌లో 29 రన్‌లు కొట్టడం ఏంటి? 6, 6, 4, 6 ఇటు అటు ఉతికేసాడనమాట. సో, ఇండియా మీకంత ఆల్మోస్ట్ సెమీఫైనల్‌కి హోప్స్ కల్పించారు. ఎలాగా? ఏమైతే ఆఫ్ఘనిస్తాన్ మీకు టార్గెట్ ఇస్తుందో అది 12.1 ఓవర్స్‌లో మీరు చేసి చెయ్యండ్రా. చేస్తే మీరు సెమీఫైనల్‌కొస్తారు అని. అంతకన్నా బెస్ట్ ఆపర్చునిటీ ఎక్కడ ఉండదు. కానీ మీ కర్మ 115 రన్‌లకి మీరు వాళ్ళని ఔట్ చేశారు. ఆల్మోస్ట్ 600 కన్నా తక్కువే. అది 116 రన్స్ చేసి చేయడం 12 ఓవర్స్‌లో పాసిబులే. ఎందుకంటే మీకు స్టార్ట్ ఎలా వచ్చింది అంటే చాలా బాగా వచ్చింది స్టార్ట్. ఆల్మోస్ట్ 10 ప్లస్ ఎన్ ఓవర్ వచ్చిందనమాట మీకు స్టార్టింగ్. అండ్ అందులో కొత్త బాల్ షైన్ అవుతుంది. మీరు దున్నేయచ్చు ఫస్ట్ 8-9 ఓవర్స్. ఆల్మోస్ట్ 8-9 ఓవర్స్‌లో మీరు 90 రన్స్ కాదు. అట్‌లీస్ట్ ఒక 80 రన్స్ కొట్టినా కూడా మ్యాచ్ మీ చేతిలో ఉంది. నెక్స్ట్ 20 రన్‌లు ఈజీగా కొట్టేయొచ్చు. 4 ఓవర్‌లో 20 రన్‌లు ఎలాగైనా కొట్టొచ్చనమాట. కానీ చేతకాలే. మీకసలు నాకు అర్థం కాలే. మీకసలు పోయేదేముందిరా? 12.1 ఓవర్స్‌లో చేజ్ చెయ్యాలి అన్న మైండ్ సెట్‌తో వచ్చుంటే మీరు ఈజీగా గెలిచేవారు. కానీ ఈ విన్నింగ్ మైండ్ సెట్ మీకు లేదు. లూజర్ మైండ్ సెట్. ఆ పులి పరువు తీయద్దురా బాబు మీరు. బంగ్లాదేశ్ టైగర్స్ ఇది అని పెట్టుకొని ఆ పులి పరువైతే తీయద్దురా నాయన. నేనైతే మ్యాచ్ చూసేటప్పుడు ఓకే అట్‌లీస్ట్ 115 కదా! 116 కొట్టొచ్చు వీళ్ళు. ఎందుకంటే పోయేదేం లేదు. 20 ఓవర్‌లో టుక్ ఆడినా గెలిచేస్తారు మీరు ఈ మ్యాచ్. కానీ మీరు గెలిచినా లాభం లేదు. ఆస్ట్రేలియాకి మీరు ఛాన్స్ ఇచ్చేవాళ్ళు అవుతారు అంతే. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్‌కి ఇది నాకౌట్ మ్యాచ్. వర్చువల్ క్వార్టర్ ఫైనల్ ఆఫ్ఘనిస్తాన్‌కి. ఆఫ్ఘనిస్తాన్ ఎలాగైనా గెలవాల్సిందే. వాళ్ళు ఆస్ట్రేలియాని ఓడించి చిత్తు చేసి మిమ్మల్ని ఏసుకోవడానికి వచ్చారు గట్టిగా. వాళ్ళ టెంప్లేట్ చాలా క్లియర్ భయ్యా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళది. వాళ్ళు టాప్ ఆర్డర్ ఆడితేనే వాళ్ళు ఆడగలరు. రెహమానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జాద్రాన్ ఇద్దరు కలిసి వాళ్ళు అట్‌లీస్ట్ పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేస్తేనే సేమ్ టెంప్లేట్ మీరు ఆస్ట్రేలియా మ్యాచ్‌లో కూడా చూసారు. 100 వచ్చింది వాళ్ళ పార్ట్నర్‌షిప్. నెమ్మదిగా 14 ఓవర్లు, 15 ఓవర్లు నెమ్మదిగా ఇటు అటు ఆడి ఆడి మధ్య మధ్యలో 4లు, 6లు కొట్టి డబల్ కొట్టి ఆస్ట్రేలియాకి అంత ప్రెషర్ ఇచ్చి కూడా వాళ్ళు 100 పార్ట్నర్‌షిప్ క్రియేట్ చేశారన్నమాట. ఆల్మోస్ట్ 14, 15 అవర్స్‌కి. ఆ తర్వాత గట్టిగా ఆడడానికి ట్రై చేశారు. సేమ్ టెంప్లేట్ మీ దగ్గర కూడానా? రెహమానుల్లా గుర్బాజ్ నెమ్మదిగా ఆడుతూ అలాగే వాళ్ళని ఆల్మోస్ట్ ఒక 50 పార్ట్నర్‌షిప్ చేసుకొని లాస్ట్ మూమెంట్‌లో వికెట్లు కోల్పోయి మేబీ పిచ్ స్లో అవ్వడం వల్ల 115తో రిస్ట్రిక్ట్ అయ్యారు. మీకసలు అబ్సల్యూట్‌లీ ఫాంటాస్టిక్ ఆపర్చునిటీ 116 చేజ్ చేయడంలోనే. అదే టెంప్లేట్‌లో దిగారు. వాళ్ళు 115 దగ్గర ఔట్ అయ్యారు. ఐదర్ ఆస్ట్రేలియాని వెళ్ళనివ్వకూడదు, ఆఫ్ఘనిస్తాన్‌ని వెళ్ళనివ్వకూడదు. మీరు ముందుకెళ్ళాలి అంటే పోయేదేం లేదు. 12.1 ఓవర్స్‌లో చేజ్ చేసుకొని ఎళ్ళండి సెమీఫైనల్స్‌కి దర్జాగా. ఇంతకన్నా బ్యూటిఫుల్ ఆపర్చునిటీ మీకెక్కడిది? ఎందుకు ఆ లిట్టన్ దాస్ ఎందుకంత ఆడాడో తెలీదు. బుర్రుందా అసలు? ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇదసలు. అసలు ఇంటెంట్ కూడా కనిపించట్లేదు వాళ్ళలోని. అసలు ఇంటెంట్ లేని వాళ్ళు డెఫినెట్‌లీ టోర్నమెంట్‌లో ఉండకూడదు. అండ్ వాళ్ళు లేరు కూడా. ఇప్పుడు సెమీఫైనల్‌లో ఆఫ్ఘనిస్తాన్ త్రూ అయింది. బికాజ్ ఆఫ్ఘనిస్తాన్ విన్ అయింది కాబట్టి. ఆఫ్ఘనిస్తాన్ ఆడిన ఇంటెంట్ ఎంత ఆడారు? ఆ లిట్టన్ దాస్ అయితే ఆడుకొని ఎందుకసలు ఆ బౌలర్‌కి స్ట్రైక్ ఇస్తాడో తెలీదు. ముందుకొచ్చి ఫ్రంట్ ఫుట్‌కొచ్చి 4లు కొడుతున్నాడు. అర్థం చేసుకోవచ్చు. కానీ సింగిల్ తీసి బౌలర్‌కి ఎందుకు స్ట్రైక్ ఇవ్వడం? అదే కొంప ముంచింది వాళ్ళది. తస్కిన్ అహ్మద్‌కి అలాగే ఔట్ అయ్యాడు. తస్కిన్ అహ్మద్ కొంచెమైనా కొడతాడు. బట్ తస్కిన్ అహ్మద్ అలాగే ఔట్ అయ్యాడు. లాస్ట్‌లో గోల్డెన్ డక్ ముస్తఫిజుర్ రెహమాన్ కూడా అలాగే ఔట్ అయ్యాడు. ఎందుకు? ఎప్పుడైనా అతను ఎక్స్ కెప్టెన్ బై ద వే లిట్టన్ దాస్. అండ్ సెట్ బ్యాటర్. అండ్ మంచి బ్యాటరే. మనకి ఆల్మోస్ట్ 2022 టీ20 వరల్డ్ కప్‌లోని లిట్టన్ దాస్ అబ్సల్యూట్‌లీ ఫాంటాస్టిక్ ఇన్నింగ్స్ ఇచ్చాడన్నమాట. ఆ క్వాలిటీ ఇక్కడ ఏది ఈ మ్యాచ్‌లో? పోనీ పిచ్ కష్టం అంటే కాదు. మంచి బేసే సెట్ అయింది. ఆల్మోస్ట్ 10+ ఓవర్‌కెళ్తున్నాం. ఇంకా కొంచెం ఎఫర్ట్ పెట్టి నువ్వు కొంచెం స్ట్రైకింగ్ చేసుంటే లాస్ట్‌లో అట్‌లీస్ట్ ఎలాగైనా మీరు ఆ 12.1 ఓవర్స్ దగ్గరలోకి వచ్చేవారు. మధ్యలో వర్షం పడి ఆ తర్వాత మొమెంటమ్ ఖరాబ్ అయింది కానీ మ్యాచ్ మీ చేతిలో ఉంది. గెలవాల్సిన మ్యాచ్ ఎంత వరస్ట్‌గా చోకై మీరు ఆల్ ఔట్ అయ్యారంటే సిగ్గుచేటు.
ఆ లిట్టన్ దాస్ సింగిల్స్ తీసి బౌలర్ స్ట్రైక్ ఇవ్వడం వల్ల 2 వికెట్లు బ్యాక్ టు బ్యాక్ నవీన్ ఉల్ హక్ తీసుకుని వెళ్ళాడు. అది ఇంటెంట్. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ ఇంటెంట్ చాలా క్లియర్ గా కనిపించింది భయ్య ఈ మ్యాచ్ లోని. అందుకే వాళ్ళు ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ సెకండ్ బెస్ట్ ఏషియన్ టీమ్ ఇన్ వైట్ బాల్ క్రికెట్ అయింది ఆఫ్టర్ ఇండియా. పాకిస్తాన్ కూడా కాదు, పాకిస్తాన్ యుఎస్ఏతో ఓడిపోయింది. ఇండియాతో కూడా ఓడిపోయింది. ఇంకేం పాకిస్తాన్, శ్రీలంక కూడా అవుట్. పెద్దగా శ్రీలంక కూడా పెద్ద గొప్పగా ఆడలే. మీ బంగ్లాదేశ్ పెద్దగా ఏం లేదు. నేపాల్ ఎప్పుడో సో టీమ్, టెస్ట్ స్టేటస్ కూడా వాళ్ళకి లేదు. ఆ ఇంటెంట్ కనిపిస్తుంది, ఆ హార్డ్ వర్క్ కనిపిస్తుంది. జాతన్ ట్రాట్ అద్భుతంగా చేశాడు కోచింగ్. గుల్బదీన్ నైబ్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలన్నమాట. యాక్టింగ్ స్కిల్స్ ఆసమ్. బట్ యా, డిలే టాక్టిక్స్ కామనే, ఏ గేమ్ లోనే కామనే. బట్ గుల్బదీన్ నైబ్ ఎందుకు చేశారంటే అక్కడ జాతన్ ట్రాట్ అంత చెప్తున్నా కూడా మిగిలిన ప్లేయర్స్ పట్టించుకోలేదు. గుల్బదీన్ నైబ్ మాత్రం చూశాడు, చూసి ఇమీడియట్ గా యాక్టింగ్ చేసి, ఎందుకంటే ఆ ఒక్క బాల్ చాలు 81, 83 కూడా అయిపోవడానికి. ఎందుకంటే 83 కట్ ఆఫ్ అన్నమాట ఆ టైంలో. 83 కట్ ఆఫ్ ఉన్నప్పుడు 81 స్కోర్ బంగ్లాదేశ్. 83 గాని కొడితే డిఎల్ఎస్ మెథడ్ లో వారు ముందునుంటారు అండ్ బంగ్లాదేశ్ విన్ అయిపోవచ్చు ఒకవేళ వర్షం ఆగకపోతే. ఆల్మోస్ట్ వీళ్ళు వెళ్ళిపోతున్నారు, కవర్స్ రాబోతున్నాయి అన్న టైంలో ఆ బాల్ ఎలాగైనా ఆపాల్సిందే. ఏమో ఆ బాల్ కి వీళ్ళు డబుల్ పరిగెట్టచ్చేమో, 4 తగలచ్చేమో, 6 తగలచ్చేమో, ఎవరికి తెలుసు. సో ఆ బాల్ అక్కడ ఆపాల్సిందే, అక్కడ డిలే క్రియేట్ చేయాల్సిందే. డిలే టాక్టిక్స్ వాడారు అక్కడ. గుల్బదీన్ నైబ్ డిలే టాక్టిక్స్ వాడాడు అక్కడ. ఆస్ట్రేలియన్ ప్లేయర్ కూడా పాపం నిద్ర అనుకుని హోటల్లోని రాత్రులు కూర్చుని మ్యాచ్ చూసారనమాట. ఏంద్రా బాబు ఈ మ్యాచ్, ఎందుకంటే పొద్దున్న ఓడిపోయారు ఇండియాతోని. రాత్రి ఏమొచ్చి ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ చూస్తున్నారు అనమాట. ఎందుకు హోప్, ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయి బంగ్లాదేశ్ గెలిస్తే ఆస్ట్రేలియా ఆటోమేటిక్ గా క్వాలిఫై అయిపోయి సెమీఫైనల్స్ కి వెళ్తారనమాట. సెమీఫైనల్స్ లో వాళ్ళు సౌత్ ఆఫ్రికాని ఎదుర్కోవచ్చు. అండ్ సెమీఫైనల్స్ వన్స్ నాకౌట్ గేమ్స్ లో ఆస్ట్రేలియా వెళ్తే ఇంకా బీస్ట్ అనమాట. ఆస్ట్రేలియా కానీ ఒక్కసారి సెమీఫైనల్లోకి ఎంటర్ అయితే వాళ్ళ డామినెన్స్ క్లియర్ గా ఉంటుంది అనమాట. నో మ్యాటర్ వాట్. 2021 లో కూడా చూసాం. సో ఫైనల్లీ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ రేపు అవబోతుంది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా రేపు మార్నింగ్ అవబోతుంది అనమాట. 2 ఫెంటాస్టిక్ మ్యాచెస్. అండ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ లో డెఫినెట్లీ 2022 యొక్క ఇది అందరికీ గుర్తుంది. వాళ్ళు మన చిత్తుగా ఓడించారు, 10 వికెట్స్ తో మన ఓడించారు అనమాట. సో అట్లీస్ట్ రేపు ఆ మ్యాచ్ కి నేను రివెంజ్ అని అన్నాను. అట్లీస్ట్ మీరు బెటర్ గా పెర్ఫామ్ చేసి విన్ అయ్యి ఫైనల్స్కి వెళ్ళి మన ఇండియాకి ఒక ట్రోఫీ తెస్తే చాలు భయ్యా, ఇంకేం అవసరం లే. ఇంకొక 2 మ్యాచెస్ అవే ఇండియా. ఈ 2 మ్యాచెస్ ఇండియా గెలిస్తే విల్ గెట్ ద ట్రోఫీ. సో ఆల్ ద బెస్ట్. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు కలుస్తాను. అంతవరకు సెలవు.